దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి, మరి ఈ యొక్క డిసెంబర్ మాసములో రెండవ ఆదివారముకు గాను మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకు కృప చూపి ఉంటున్నాడు. ఈ యొక్క ఆదివారము మనము ధ్యానం చేయవలసినటువంటి అంశము ఆహ్, యోసేపునకు శుభవర్తమానము. ఆహ్, అంశము భయము గుప్పిటలో నుండి విడుదల అనేటువంటి మాట మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. ప్రార్థన చేసుకొని వాక్యంలో ముందుకు కొనసాగుదాము. కృపగల తండ్రి దేవా నీకు వందనాలు. ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానిస్తుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు మా అందరికీ దయచేసి మీ ఆత్మచేత బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఆదివారము భయం గుప్పిటలో నుండి విడుదల అనేటువంటి అంశం మనం చూస్తున్నాం ప్రియులారా. దానికి గాను మనము చదువుకొని ఉండినటువంటి కీర్తన 27వ కీర్తన, పాత నిబంధన గ్రంథంలో నుంచి మొదటి పాఠముగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము మొదటి 9 వచనములు, పత్రికా భాగము 1 యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 21 వచనములు, పరిశుద్ధ మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనములు మనము ధ్యానం చేద్దాము. భయము గుప్పెటలో నుండి విడుదల అని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి త్వరగా మనము చెప్పుకుందాము, ఎందుకంటే మరి వాక్యం ఎక్కువ సమయం కాకుండా. మరి ప్రియులారా, చూసినట్లయితే భయములు నానా విధములుగా అనేక రకములుగా ఉంటవి. మరి ఈ దినము చదివినటువంటి యొక్క పాఠములో నుంచి మరి మనము కొన్ని నేర్చుకుందాము. ప్రియులారా, మరి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనములు మనము చూసినట్లయితే ప్రియులారా, ఈ యొక్క భాగములో మోషే, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను అని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారంటే, ఇక్కడ దేవుని యొక్క సేవకుడిగా ఉండినటువంటి మోషే మృతి నొందాడు. మోషేకు పరిచారకుడిగా ఉండినటువంటి యెహోషువకు దేవుడు దర్శనమిచ్చి కొన్ని మాటలు సెలవిస్తూ ఉన్నాడు. నా సేవకుడైన మోషే మృతి పొందాను కాబట్టి నీవు లేచి నీవు ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటు నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి అని చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. మరి భయం గుప్పిటలో ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల జనం గురించి మనము చూడవచ్చు, యెహోషువ గురించి కూడా మనము చూడవచ్చు. మరి అది వ్రాయబడి లేదు, కానీ ముందు ఉన్న వచనంలో యెహోషువ గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తా ఉంటాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా భయం అనే గుప్పిట్లో ఉన్నారని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేయవచ్చు. ఎలాగంటే వారు ఐగుప్తు దేశంలో ఉండినటువంటి సందర్భంలో దేవుని మాటను బట్టి మోషే, అహరోనులు వీరు వెళ్ళి దేవుని మాట అక్కడ ప్రకటించి వారిని వాగ్దాన దేశమునకు నడిపించుటకు అక్కడి నుంచి వారిని విడిపించి తీసుకొని వచ్చినటువంటి వారుగా ఉన్నారు. మోషే మరి చూస్తే వారికి ఆహారము లేని సమయంలో దేవుని అడిగినప్పుడు వారికి ఆహారము, నీరు లేని సమయంలో అడిగినప్పుడు నీరు. మరి వారు ప్రాణాపాయ స్థితిలో ఉండినప్పుడు మరి వెనక ఫరో సైన్యము వారిని గెదిమినప్పుడు కూడా వారు మరి ఎర్ర సముద్రము దాటినటువంటి వారుగా ఉన్నారు. మరి వీరికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క సేవకుడైనటువంటి మోషే వీరికి నాయకత్వం వహించి వీరందరికీ కూడా ముందుగా ఉండి వీరి తరపు నుంచి దేవునికి మనవి చేస్తూ ఏదైనా కూడా వీరికి సమకూర్చినటువంటి వాడుగా వీరిని వాగ్దాన దేశమునకు తీసుకువెళ్ళడానికి ఉన్నటువంటి వ్యక్తిగా మోషే ఉన్నాడు. మరి మోషే అటువంటి వ్యక్తిగా ఉండిన సందర్భంలో ప్రియులారా, మోషే మరి మృతి పొందాడు. మృతి పొందినప్పుడు మరి వారికి ఒక భయము అనేటువంటి ఒక గుప్పిట్లో వారు ఉన్నట్టుగా మనము ధ్యానం చేయవచ్చు. ఎలాగంటే ప్రియులారా, మరి మేము ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా, మేము ఈ అరణ్యంలో చనిపోవాలని చెప్పి మోషేని ప్రశ్నించారు, అడిగారు. అంటే అటువంటి జనాలుగా ఉండినటువంటి వారు మరి ఇక్కడ నాయకుడు లేకపోయేసరికి వారు ఏ విధంగా ఉంటారో, వారు ఎటువంటి భయాందోళన చెందుతూ ఉంటారో మనకు తెలుసును ప్రియులారా. అలాగే మరి ఇక్కడ యెహోషువ కూడా మనము చూస్తే
మరి మోషేకు పరిచారకుడుగా ఉన్నాడు. మరి నాయకుడు లేడు. మరి ఎలా ఈ యొక్క వాగ్దాన భూమికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆందోళన అంటే వారిలో ఉన్నది. ఆ యొక్క ప్రజలలో తన పరిచారకుడైనటువంటి యెహోషువలో కూడా అటువంటి భయం అనే ఒక గుప్పిట్లో వారు ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మరి వారిని విడిపించినది దేవుడు అని చెప్పి మనము చూడవచ్చు. ఎలాగంటే దేవుడు యెహోషువతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమనంటే, నా యొక్క సేవకుడు మృతి నొందిన్నాడు గనుక నీవు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులను యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి అని అక్కడ చెప్తా ఉన్నాడు. వెళ్ళుడని చెప్తూ, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును కూడా మీకు ఇచ్చేదను అని చెప్తూ, దాని యొక్క సరిహద్దులు వారికి అక్కడ తెలియపరుస్తూ అక్కడ చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే 5వ వచనం చివరిలో చూస్తే, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును నేను తోడై ఉంటాను అని యెహోషువతో మాట్లాడుతున్నాడు. మరి ఈ మాట ఎందుకు చెప్తా ఉంటున్నాడంటే ప్రియులారా, మనం చూస్తే 6వ వచనంలో చూస్తే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిర్భరము కలిగి ధైర్యముగా నుండుము అని చెప్తా ఉన్నాడు. ధైర్యము కలిగి నీవు ఉండుము. నేను వీరిని నడిపించలేను అనే ఒక భయాందోళన నీకు అటువంటి భయము నీకు అవసరము లేదు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉండి, నేను నీకు ముందుగా నడుస్తూ నేను వారిని నీ ద్వారా ఆ యొక్క వాగ్దాన భూమికి నేను నడిపించేటువంటి వాడిగా ఉన్నాను గనుక, యెహోషువ నీవు ఎంత మాత్రము కూడా భయపడకు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అసలే దేవుడు ఇక్కడ యెహోషువతో మాట్లాడుతూ వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నిన్ను ఎంత మాత్రము కూడా విడిచిపోను, నిన్నెంత మాత్రము కూడా ఎడబాయను. నేను నీకు తోడుగా ఉంటా. కనుక నీవు నిర్భయము కలిగి ధైర్యముగా నుండుము అని అక్కడ చెప్పడం మనము చూస్తున్నాం ప్రియులారా. అంటే యెహోషువలో కూడా ఒక భయం ఉంది. అంటే ఎలాగా వీరిని నడిపించాలనే ఒక ఆందోళన ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ధైర్యము కలిగి నీవు నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేయించిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేయుదువు. ఈ యొక్క ప్రజలకు ఆ యొక్క దేశమును నేను ఏదైతే వారి పితరులకు ప్రమాణం చేసి ఉంటున్నానో, నీవు వీరిని ఆ యొక్క దేశములోనికి నడిపించెదవు. వారికి ఆ యొక్క దేశమును ఇచ్చెదవు అని స్వాధీనపరిచెదవు, స్వాధీనము చేసెదవు అని దేవుడు ఇక్కడ ఎవరితో? యెహోషువతో మాట్లాడుతున్నాడు. నీవు భయము చెందవలసినటి అవసరము లేదు. నీవు దిగులు పడవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉంటున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా చూడండి, ఈ లోకములో అనేకులు మనకు అభయమునిచ్చేవారుగా, ధైర్యమునిచ్చేవారుగా ఉంటారు. కొన్ని పరిస్థితులలో వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని ఆపదలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, లేదంటే ధన సహాయం చేయవలసి వచ్చినా కూడా వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి వారుగా ఉంటారు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు. కానీ దేవుడు ఏమని చెప్తానంటే, నీవు నిర్భయము కలిగి ధైర్యముగా నుండుము, నేను నిన్ను విడువను, ఎడబాయను, నీకు నేను తోడుగా ఉంటానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ యెహోషువకు వాగ్దానం చేస్తున్నాడు. తనలో ఉండినటువంటి ఆ యొక్క భయం అనే గుప్పిటి నుంచి విడుదలను కలిగిస్తా ఉన్నాడు. ఆ యొక్క ప్రజలకు విడుదలను కలిగించేటువంటి వాడుగా దేవుడు ఇక్కడ యెహోషువను ఆ యొక్క భయం అనే గుప్పిటిలో నుంచి విడిపించడం మనము చూసాం. అయితే నీవు నిర్భయము కలిగి జాగ్రత్తగా బహుధైర్యముగా నుండి నీవు నడవడానికి నేను నీకు తోడుగా ఉంటాను. దానికి నీవు చేయవలసినది ఏమిటి అంటే, నీవు వారికి ఈ యొక్క మాటలను బోధించుము, వారికి నేర్పము. నీవు కూడా దీనిని ధ్యానించుము. ఈ యొక్క గ్రంథములో మాటను నీవు ధ్యానించుటకు ఎంత మాత్రము కూడా తప్పిపోకూడదు. నీవు ధైర్యముగా ఉండుము. దీవారాత్రములు నీవు దానిని ధ్యానించుము అని అక్కడ మనము చెప్పడం చూస్తున్నాం. ప్రియులారా చూడండి, బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెనని నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా నీవు ప్రవర్తించుము, జాగ్రత్తగా నుండుము. ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తగా నుండునట్లు దీవారాత్రములు దానిని ధ్యానించుము. నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా నీవు ప్రవర్తించుము. నేను నీకు తోడై ఉంటున్నాను. నేను నీకు వాగ్దానం చేస్తాను. నీవు ఈ విధముగా నడుచుకొని నీకు తప్పకుండా తోడై ఉండి వారిని వాగ్దాన దేశములోనికి నీ ద్వారా నేను వారిని
నడిపిస్తాను కనుక నాతో కాదు అని చెప్పి నీవు చెప్పడానికి వీలు లేదు. మోషే కూడా నీవు ఆ యొక్క ప్రజలను విడిపించమంటే అతను భయపడుతూ నేనేం మాట్లాడతా దేవా! నాతో కాదు నోటి నాలుక మాంద్యము గలవాడనని మాట్లాడడం మనం చూస్తాం. అంటే దేవుడే తోడుగా ఉంటే మనలో ఏ లోపమున్నా, ఎటువంటి భయమున్నా, ఎటు ఆందోళన ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా మనము ఆ యొక్క భయం అనే గుప్పిట్లో నుంచి విడుదల నొందేటువంటి వారముగా మనముంటాము అని చెప్పి మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. 9వ వచనంలో చూస్తే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా! నిర్భయము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీవు లోకంలో నమ్ముకున్న వారిని చూస్తే నిన్ను విడిచిపెట్టి పోతారు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీకు తోడై ఉండును అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అంటే దేవుడు ఇతనికి తోడుగా ఉండి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఉండినటువంటి ఆందోళన, ఆ యొక్క భయము నుంచి ఈ యెహోషువకు కలిగినటువంటి అధైర్యము, భయము, ఇబ్బందులలో నుంచి వీరిని ఆ యొక్క భయం అనే గుప్పిట్లో నుంచి విడిపిస్తూ, భయం అనే ఆందోళన నుంచి వీరిని విడిపించినటువంటి వాడుగా దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. భయములు అనేక విధములుగా ఉంటాయి. వీరు వాగ్దాన దేశంలోనికి వెళ్ళకుండా మేము మధ్యలోనే ఉన్నామనేటువంటి వీరిలో ఒక భయము. అక్కడ చూస్తే యెహోషువకు ఒక భయము. నేను వీరిని నడిపించగలుగుతానా? వీరిని నాయకత్వం వహించగలుగుతానా? లేదంటే మాకిప్పుడు ఎవరు కొత్త నాయకుడుగా ఎవరు నడిపిస్తారనేటువంటి ఇతనిలో ఒక భయం. అంటే నానా విధాలుగా భయములు మనము చూస్తా ఉన్నాం. లోకములో ఉన్న భయములు కూడా మనము ఇంకా అనేక విధాలు కూడా చూడవచ్చు. కానీ ప్రియులారా, మనము వాక్యం మాత్రము ధ్యానం చేసుకుని త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పత్రికా భాగము చూస్తే ప్రియులారా, మరి 1 యోహాను 4వ అధ్యాయము 13 నుంచి 21 వచనముల వరకు మనము ఇక్కడ చూద్దాం ప్రియులారా. ఈ యొక్క భాగంలో ప్రేమ గురించి మాట్లాడడం మనము చూస్తా ఉన్నాము. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము కూడా ప్రేమించే వారముగా ఉండాలి. ధైర్యముగా ఉండాలి అని ఇక్కడ మాట్లాడడం మనం చూస్తా ఉన్నాము. దేవునిని ప్రేమించువాడవుగా నీవు ఉండినప్పుడు మనిషిని, ఎదుటి వ్యక్తిని కూడా నీవు ప్రేమించాలి అని ఇక్కడ మాట్లాడడం మనము ఈ యొక్క భాగంలో మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. మరి ఈ యొక్క మాటలు మనము చూస్తే ఏమనంటే ప్రియులారా, చూడండి 14వ వచనం కాంచి చూద్దాం. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము అని ఇక్కడ యోహాను గారు ఇక్కడ మాట్లాడుతూ తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని ఇంకా చూస్తే సాక్ష్యము చెప్తా ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారితో. మేము ఇలా మేము మాట్లాడుతూ అనేక విషయాలు చెప్తూ, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియుండును, వాడు దేవుని యందు నిలిచియుండును అనేటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాము. మన ఎడల దేవునికున్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తాము. మరి దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు అనేటువంటి మాట ఇక్కడ మరి మరలా ఎందుకు తెలియపరుస్తూ ఉన్నామంటే, అదంతా కూడా మనం ధ్యానం చేయడానికంటే ముందు 17వ వచనము ప్రాముఖ్యముగా మనము చూద్దాం ప్రియులారా. ఏంటంటే, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమయ్యే ఉన్నాము అని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు ఎట్టివాడై ఉంటున్నాడు అని మనము చూస్తే, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇతరులను ప్రేమించువాడుగా ఉంటున్నాడు. ఇతరులను ఆదరించువాడుగా ఉంటున్నాడు. దిగులు పడిన వారికి ధైర్యమును చెప్పువాడుగా ఉంటున్నాడు. భయములో ఉన్నటువంటి వారికి ధైర్యమును కలిగిస్తూ విడిపించినటువంటి వారుగా ఉంటున్నాడు. అనేకుల కొరకు ప్రార్థించినటువంటి వాడుగా ఉంటున్నాడు. మనము కూడా ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము అని చెప్తా ఉంటున్నాడు. మరి మనం అట్టివారమై ఎలా ఉన్నామంటే, యేసుక్రీస్తు ప్రభువారు యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. అంటే
మనము దేవునిని ఒప్పుకొని ఉన్నాము. ఆయన దే దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారని మనం ఒప్పుకొని ఉన్నాము. కనుక ఆయన కూడా మన యందు నిలిచి ఉన్నాడు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడు. మన పక్షమున ఉన్నాడు గనక తీర్పు దినమందు మన పక్కన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు గనక మనకు ఇక తీర్పు అనేది మీకు ఉండదు. తీర్పు దినమునందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన మనము ప్రేమలో పరిపూర్ణమవుచున్నాము అని ఇక్కడ మాట్లాడుచున్నది. ప్రియులారా చూడండి, ఇక్కడ ఒక మాట గమనిస్తే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి ధనం ఉన్నటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి ధనము లేనటువంటి వ్యక్తి అనుకుందాము. మరి ధనము లేనటువంటి వ్యక్తి పక్షమున ఒక పెద్ద నాయకుడున్నాడు. అతనంటే చాలామందికి భయము, గౌరవము ఇటువంటి విధముగా ఉండినప్పుడు మరి ఈ లోకములో ఉన్న పరంగా చూస్తే మరి ఆహ్, ఇటు ఒక పెద్ద వ్యక్తి సపోర్ట్‌గా ఉండినటువంటి సమయంలో ఎవరైనా ఇతనికి తీర్పు తీర్చడానికి వీలు పడతదా అంటే వీలు పడదు. ఎందుకంటే ఇతని పక్షమున న్యాయము తీర్చేటువంటి వ్యక్తి, ఇతరులకు తీర్పు తీర్చేటువంటి వ్యక్తి ఉన్నాడు గనక, ఈ బీదవాడైనా కూడా ఇతని పక్షమున అతనున్నాడు గనక ఇతనికి ఎవరు కూడా తీర్పు తీర్చడానికి ఉండదు. అతనే న్యాయకర్త గనక మరలా ఇతనికి చెప్పడానికి ఎవరు కూడా ఉండరు. అదేవిధంగా ఇక్కడ చూస్తే తీర్పు తీర్చేటువంటి తీర్పు దినమునందు తండ్రి మనకు తీర్పు తీర్చడు. ఎందుకంటే మన పక్షమున యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు గనక ఆ యొక్క ప్రేమలో మనము పరిపూర్ణమగుచున్నాము అని చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఇంకా చూస్తే మన యొక్క ప్రేమ ఎలాగంటే ప్రేమలో భయముండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. మనలో దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే నాకది అయితే, ఇదైతే అని ఎటువంటి భయము, ఆందోళన ఉండది. ఎందుకంటే ఆ యొక్క ప్రేమ ఏం చేస్తదంటే భయమును వెళ్ళగొట్టేదిగా, పారదోలేదిగా ఉంటదని చెప్పి మనము చూస్తాం. మనకెన్ని ఇబ్బందులు, బాధలొచ్చి కొంతమంది మరణం అవ్వడానికి ఉన్నటువంటి స్థితులలో కూడా దేవుడు ప్రేమ స్వరూపి గనుక వారిపైన ప్రేమను చూపి ఆదరించి వారు తీసుకున్నటువంటి నిర్ణయములను కొట్టివేసేవాడుగా ఉంటున్నాడు అని చెప్పి మనము చూస్తాం. భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది. ఇంకా మనం చూస్తే 19వ వచనం కాడికి వద్దాము. ఆయన మొదట మనలను ప్రేమించెను గనక మనమును ప్రేమించుచున్నాము. ఎవడైనను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలాగో ప్రేమించును అని చెప్పడం మనం చూస్తాం. అంటే చూడండి, మనతో ఉండినటువంటి వారిని మనము ప్రేమించలేనటువంటి స్థితిలో మనము చూడనటువంటి దేవుణ్ణి మనం ఎలాగా ప్రేమిస్తాము. కనుక మీరు దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నారు అని చెప్పిన యెడల ఇతరులను మీరు ద్వేషిస్తే దేవుని యొక్క ప్రేమ మనలో ఉండదు. ఎందుకంటే ఆయన ఈ లోకములో ఎట్టివాడై ఉంటున్నాడో మనము కూడా అట్టివారమై ఉంటున్నామని ఆ పై వచనములో మనం చదువుకున్నాం. అంటే ఆయన ఈ లోకములో ఎటువంటి వాడై ఉంటున్నాడంటే ప్రేమ చూపిన వాడుగా ఉంటున్నాడు. తనను హింసించిన వారిని కూడా ప్రేమిస్తూ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాడు. అంటే దేవుడు అటువంటి మనస్సు కలిగిన వాడు. ఆయనను మనం ఒప్పుకున్నాము. ఆయనలో మనము నడుస్తా ఉన్నాము గనక అట్టి మనస్సు మనము కలిగిన వారముగా ఉండి ఇతరులను మనము చూచినటువంటి వారిని ప్రేమించే వారముగా, ప్రేమ కలిగి నడుచుకునే వారముగా ఉండాలి. ఒకవేళ నీ ఎదుటి వ్యక్తిని, నీ యొక్క సహోదరుడినే నీవు ప్రేమించలేని ఎడల నీవు మరి దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నావు అంటే అది ఎంత మాత్రము కూడా మంచిది కానే కాదు అని ఇక్కడ మనం చెప్పడం చూస్తూ ఉన్నాము. దీనిలో మనం చూస్తే దేవునిని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను నను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము అని చెప్పి మనం చూస్తాము. మరి చూడండి ప్రియులారా, మరి దేవుణ్ణి మనము ప్రేమిస్తా ఉన్నాం కనుక ఇతరులను కూడా ప్రేమించాలి. ప్రేమించలేని యెడల తీర్పు దినమునందు మరి తీర్పు కలిగేటువంటి విధముగా ఉన్నది అని చెప్పి ఇక్కడ మనం చెప్పబడడం మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మరి దీనిలో మనకు భయము నేర్చుకోవాల్సిన ఈ దినం అంశంలో నుంచి చూస్తే 17వ వచనంలో ప్రియులారా ఏం చెప్తున్నానంటే తీర్పు దినమునందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన మనము ప్రేమలో పరిపూర్ణమవుచున్నాము. ఇక మనకు నేను చనిపోయిన తర్వాత నాకు ఏమైతుందో ఏంటో అనేటువంటి ఒక భయము, ఆందోళన, ఆ భయం అనే గుప్పిట్లో నువ్వు ఎంత మాత్రం కూడా ఉండకూడదని చెప్పి నీ కొరకు ఆయన ఈ లోకములోనికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడుగా, నీ పక్షమున నిలువబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక ఆ యొక్క మరణము తర్వాత ఏమి అనేటువంటి భయము నీలో
ఏమీ లేకుండా ఆయన నిన్ను విడిపించిన వాడుగా, తన రాజ్యములో నిన్ను ఉంచుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు అని చెప్పి మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. మరి చదవబడినటువంటి పరిశుద్ధ మత్తయి సువార్త మొదటి అధ్యాయము మనం ఒకసారి చూద్దాము. మొదటి అధ్యాయంలో 18 నుంచి కూడా 25 వరకు ఉన్నటువంటి ఈ యొక్క వచనములు మనము చూద్దాము. ఇక్కడ ఈ యొక్క భాగంలో యోసేపు యోసేపు గురించి మనము చూడవచ్చు ప్రియులారా. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా అని చెప్పి మనం చూస్తూ, మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. ఆమె భర్త యోసేపు నీతిమంతుడునై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. ఆమె గర్భము ధరించి ఉన్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది గాని ఆమె కలిగి ఉన్నదని చెప్పి మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ యోసేపునకు ఒక శుభవర్తమానము తెలియపరుస్తా ఉన్నాడు. ఎవరు? దేవుడు ఒక దూత ద్వారా, ప్రభు దూత స్వప్నమందు అతనికి నిద్రలో కనపడి ఏం చెప్తూ ఉన్నదంటే, యోసేపునకు భయము, ఆందోళన ఉన్నది. మేము ప్రదానము చేయబడి ఉంటున్నాము గనుక మరి ఆమెతో నేను కూడనటువంటి సందర్భంలో మరి ఆమె గర్భవతిగా ఉంటున్నది. ఇది ఎలా అనే ఒక ఆందోళన, ఒక భయము అతనిలో, ఒక ఆలోచన ఉండి, ఇంకా ఆమెను అవమానపరచునొల్లక ఆమెను విడిచి వెళ్ళిపెట్టి పోదాము అనేటువంటి ఒక ఆలోచన అతను చేస్తా ఉన్నటువంటి సందర్భంలో యోసేపు నిద్రలో ప్రభు యొక్క దూత వెళ్ళి ఏం చెప్తానంటే, యోసేపునకు ఒక శుభవర్తమానము చెప్తా ఉన్నది. నీవు భయపడవలసిన అవసరం లేదు ఆమెను చేర్చుకున్నట్టుకు. ఇతను ఎందుకు భయపడతా ఉన్నాడంటే, నా వలన ఈమె గర్భము ధరించలేదు, మరి ఎలా ధరించి ఉన్నది? ఈమెను నేను చేర్చుకుంటే మరి జీవితం అంతా కూడా ఆ యొక్క కుమారుని విషయంలో, కుమార్తె విషయంలో మరి ఎలాగనే ఒక భయము, ఇటువంటి ఆందోళన, ఒక ఆలోచన అని మనము చూడవచ్చు. అంటే నీవు భయపడకుము, ఎందుకంటే ఆమె గర్భము ధరించి ఉన్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది. నువ్వు ఆమెను చేర్చుకోవడానికి ఎంత మాత్రము కూడా దిగులు పడవలసిన అవసరము లేదు, భయపడవలసిన అవసరము లేదు. ఆమె కన్యకగానే ఉన్నది, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించి ఉన్నది. నువ్వు ఆమెను చేర్చుకొని ఒక శుభవర్తమానము యోసేపునకు చెప్పడము, అతనికి ఉన్న భయం అనే గుప్పిటిలో నుంచి, భయం అనే ఆందోళనలో నుంచి యోసేపును విడిపించడము మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంక కింది వచనాలు చూస్తే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అక్కడ యేసు పరిశుద్ధాత్మ వలన కలిగినదని చెప్తూ 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని చెప్పాను. ఇదిగో కన్యక గర్భవతివై, అంటే ప్రవచనము జ్ఞాపకం చేస్తున్నది. ఇక స్వప్నమందు దూత నిద్రలో యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనాలు జ్ఞాపకం చేస్తూ అక్కడ ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురని చెప్తూ, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతయు జరిగాను అని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. 24వ వచనం చూద్దాము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుడు కను వరకు ఆమెను ఎరగక ఉండెను. అతడు కుమారునికి యేసు అని పేరు పెట్టెను. అంటే విడిపోదాము, అంటే ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపోదాము అనేటువంటి ఒక ఆలోచన, ఒక ఆందోళన ఇటువంటి ఉన్నటువంటి సమయంలో నువ్వు ఆమెను చేర్చుకోవడానికి భయపడవలసిన అవసరము లేదు. ఆమె కన్యకగా ఉన్నది, నీతిమంతురాలుగా ఉన్నది అని ఆ యోసేపునకు ఒక శుభవర్తమానము చెప్పి, దాని గురించినటువంటి శుభవర్తమానము ఆమె నీతిమంతురాలని చెప్తూ, ఇంకా శుభవర్తమానం అంటే తన ప్రజల యొక్క పాప భారము ఆయనే మోసును, ఆయనకు యేసు అని పేరు పెట్టుము అని ఆ మాటలన్నీ కూడా ఆయనకు శుభవర్తమానం చెప్పి, తనలో ఉన్న భయమును విడిపించి విడుదల కలిగించిన సందర్భంలో 24వ వచనంలో చూస్తే, ఆయన నిద్ర మేలుకొని ఆమెను చేర్చుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియులారా. అంటే చూడండి, లోకములో అనేక విధములైనటువంటి భయములు కలుగుతున్నాయి. మనం యెహోషువ గ్రంథంలో చూసాము, మొదటి యోహాను పత్రికలో చూసాము, దీనిలో చూసాము. కాబట్టి ప్రియులారా, మనము ధైర్యము కలిగి నడుచుకునేటువంటి వారముగా ఉండాలి.
ఈ యొక్క భయం అనే గుప్పిటిలో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించడానికే ఈ యొక్క లోకములోనికి వచ్చి నీకు నాకు రక్షణను కలుగజేసినటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియులారా. మనము చదవబడినటువంటి కీర్తనలో కూడా 27వ కీర్తనలో ఒక మాట చూద్దాము. మనం ముగించుకుందాము. 27వ కీర్తన యెహోవా నాకు వెలుగును, రక్షణనై ఉన్నాడు. నేనెవరికి భయపడుదును అని ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. యెహోవా నా ప్రాణదుర్గమును, ఎవరికి నేను వెరతును అని చెప్పడం మనము చూస్తాం. ఇంకా కింది వచనాలు చూస్తే అనేక విషయాలు మనం అక్కడ చూడవచ్చు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను 10వ వచనం. యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము అని అక్కడ కీర్తనకారుడు మాట్లాడుతా ఉన్నాం. పై వచనంలో నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఆయన నన్ను విడవని వాడుగా, నన్ను చేరదీయువాడుగా ఉంటున్నాడు. ఎటువంటి భయము, ఎటువంటి ఆందోళన అవసరం లేకుండా ఉండాలని చెప్తా ఉన్నాడు. యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు, నాకు రక్షణనై ఉన్నాడు. కనుక నేను ఎవరికి కూడా భయపడవలసినటువంటి అవసరము లేదు అని ఇక్కడ మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అనేకమైనటువంటి భయములలో నుంచి నిన్ను నన్ను విడిపించి ఆయన రక్షణలో మనల్ని నడిపిస్తూ ఇతరులకు ఆయన చూపించిన మార్గమును మనము చూపించే వారముగా ఉండాలని దేవుడు మనకు సహాయం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. మనల్ని నడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియులారా. దేవుడు మనకు ఏదైతే ప్రేమ చూపినాడో మనము కూడా ఇతరులకు అదే ప్రేమను చూపుతూ మనము తీర్పు దినమందు ఏ విధముగా ధైర్యముగా ఉంటున్నామో ఇతరులను కూడా అదే విధముగా ఉంచేటువంటి వారముగా ఉండాలి. ఆయనే మనకు వెలుగుగా ఉన్నాడు గనుక మనము ఆ వెలుగు మన మీద ఉండినప్పుడు మనం ఇతరులకు వెలుగును చూపిస్తూ ఉండేటువంటి వారముగా ఉండాలి. ఎటువంటి ఆందోళన ఉన్నా కూడా దేవుడు మనల్ని దర్శించి మనకున్న భయములో నుంచి విడిపించేవాడుగా ఉంటున్నాడు. భయము వలన ఉరి అని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం వచనము ప్రియులారా. భయపడుట వలన మనిషికి ఉరి వచ్చును అని మనం చూస్తాం. భయం అనేది మన జీవితంలో ఉండకుండా దేవుని వైపు చూస్తూ దేవునికి మనము ప్రార్థించి మనం ముందు కొనసాగినప్పుడు ఈ యొక్క శుభవర్తమానము ఈ దినములలో మనము క్యారల్ పరిచర్యలో అనేకులకు తెలియపరుస్తూ ఉన్నాము గనుక దేవుని గురించి మనము తెలియపరుస్తూ వారిలో ఉన్న భయమును మరణించిన తర్వాత మరి తీర్పు అనేది ఉంటుంది. మరి దేవునందు ఉన్నటువంటి వారికి ఎటువంటి తీర్పు లేదు. మనము ఆయన రాజ్యములో ఉంటాము. అక్కడ నీకు నిత్యము సంతోషము, మరి దేవుని స్తుతించడం అని తెలియపరిచేటువంటి వారముగా ఉండాలి. తర్వాత ఉన్నటువంటి భయముల గురించి మీరు ఆందోళన చెందకూడదు. మనకు రక్షకుడిగా యేసు ప్రభువు ఉన్నారని తెలియపరుస్తూ మనము ఇక శుభవర్తమానము అనేకులకు వినిపించేటువంటి వారముగా ఉండాలి. ఇటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.